సత్య వడ్లమన్నటి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చిలకడ దుంప పచ్చడి తయారీ విధానం చూద్దాము. స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో 2 టీ స్పూన్ల నూనె వేసి మినపప్పు పచ్చెనపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టేసి అదే బాండీలో కారానికి తగినంత ఎండుమిర్చి వేసి వాటిని కూడా వేయించుకోవాలి. సత్య వడ్లమన్నటి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇది తీసి పక్కకు పెట్టేసిన తర్వాత చిలకడ దుంపను శుభ్రంగా కడిగేసుకుని దాని మీద ఉన్న పొట్టునంతా తీసేసి ఈ విధంగా సన్నగా కోసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పచ్చెనపప్పు మినపప్పు అందులో వేసేసుకొని పులుపుకి తగినంత చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత అందులోనే 4 రెబ్బల కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే మిక్సీ అయిపోయిన తర్వాత ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చిలకడ దుంపను వేసేసి లైట్గా కొద్దిగా నీరు వేసుకొని ఎక్కువ కాకుండా దుదుగ్గా పట్టుకోవాలి. అంటే ఏంటంటే కచ్చపచ్చగా అన్నమాట. ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. చిలకడ దుంపకి పచ్చడికి పోపు తయారీ విధానం చూద్దాము. స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఒక గరిటె నూనె వేసి నూనె కాగిన తర్వాత మినపప్పు పచ్చెనపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులోనే కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు వేసి చిటపటలాడించుకోవాలి. అవి కూడా చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత 2 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని పచ్చడిలో కలిపేసుకోవాలి. రుచికరమైన చిలకడ దుంప పచ్చడి తయారీ అయిపోయింది.